తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, ఏం చేస్తే జాక్పాట్ చేతికి చిక్కాలి. రియాలిటీ రంగంలో జాక్పాట్ కొట్టాలి అంటే దానికి సరైన విజన్, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. హైవే ఫేసింగ్ ప్రాజెక్టులతో ప్రాపర్టీ అప్రిసియేషన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ రెండు ఉండేలా ప్రాజెక్టు డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ జేఎస్ఆర్ సన్సిటీ గ్రూప్. ప్రతి ప్రాజెక్టులను అల్టిమేట్ అనిపించే ప్లానింగ్ తో డెవలప్ చేస్తూ వరుస విజయాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గోల్డెన్ ఫ్యూచర్ కోసం ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియాల్లో హైవేల పక్కన ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్లకు లాభాల పంట పండిస్తున్న సంస్థ జేఎస్ఆర్ సన్సిటీ గ్రూప్. అతి తక్కువ కాలంలోనే హాట్ ప్రాపర్టీగా ఎదిగే స్కోప్ ఉన్న చోట ప్రాజెక్టులు బెస్ట్ ప్రైజింగ్ లో సూపర్ ఆఫర్లతో అందిస్తూ జేఎస్ఆర్ సన్సిటీ గ్రూప్ ఆల్వేస్ కస్టమర్ల ఫ్రెండ్లీ అన్న మాటకు నిదర్శనంగా నిలుస్తోంది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం వచ్చేసాం జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీకి అండ్ రైట్ నౌ వీ హ్యావ్ విత్ us ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ, డాక్టర్ జడపల్లి నారాయణ గారు. హలో సార్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 20 years కంప్లీట్ చేసుకున్నారు ఈ ఇండస్ట్రీలో. వీఆర్ వెరీ హ్యాపీ. సో హౌ హాస్ యువర్ ఎక్స్పీరియన్స్ బీన్? సో థ్యాంక్ యూ అమ్మా. ముందుగా మా జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ 20 సంవత్సరాలు ఈ స్థాయికి రావడం కోసం మాకు సపోర్ట్ చేసినటువంటి మా విలువైన కస్టమర్లు, అలానే మా మార్కెటింగ్ సిబ్బంది, మా శ్రేయోభిలాషులు, మా స్టాఫ్, వాళ్ళందరికీ ముందుగా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరింత ముందుగా తీసుకెళ్ళటం కోసం వారి సహాయ సహకారాలు ఎల్లవేళ్ళ మాతో ఉంటాయని ఆశిస్తున్నా. నమస్కారం సార్. ఆల్సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి కదా, అలాంటిది విజయవాడ హైవే ఇస్ వన్ సచ్ ప్లేస్ ఎక్కడైతే చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి అరౌండ్ హైదరాబాద్. సో దాని గురించి మీరేం చెప్తారు అండ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ ఎలా పార్టిసిపేట్ అవుతుంది ఆ పర్టికులర్ రీజియన్లో? ఓకేమ్మా. ఇది మన హైదరాబాద్ సిటీ గ్రోత్ స్టార్ట్ అయింది ముందుగా విజయవాడ హైవేలోనే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నా కెరీర్ కూడా అక్కడే స్టార్ట్ అయింది, విజయవాడ హైవేలోనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి, విజయవాడ అనేది మంగళగిరి పరిసర ప్రాంతాల్లో అమరావతి అక్కడ రాజధానిగా డిక్లేర్ అయిన తర్వాత ఆ హైవే ప్రాముఖ్యత పెరిగిందనమాట. అక్కడ అన్ని సదుపాయాలు వస్తున్నాయి. దానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా డెవలప్ చేస్తున్నారు. సో మన హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన సిటీ. ఒక డెవలప్డ్ సిటీకి, ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న సిటీకి మధ్యలో ఉన్నదే 2 స్టేట్లు కనెక్ట్ చేసే మేజర్ హైవేనే నేషనల్ హైవే 65, గ్రీన్ ఫీల్డ్ కారిడార్ 6 ట్రాక్ రోడ్గా దాన్ని డిక్లేర్ చేసి మన ఎల్బీ నగర్ దగ్గర నుంచి నక్కరికల్ వరకు ఆల్రెడీ వర్క్లు కూడా స్టార్టింగ్ అయ్యారు. దాంతోపాటు మనకు ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి, మరియు కొత్తగా రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కూడా అక్కడే రాబోతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మొన్న డిక్లేర్ చేసింది రీజనల్ రింగ్ రైల్ కూడా రాబోతుంది. కాబట్టి ఈరోజు 2 రాజధానుల మధ్యలో ఇన్ని ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి ఏరియా, వన్ అండ్ ఓన్లీ హైవే హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే NH65. ఆల్సో సార్, ఇప్పుడు RRR అనేది అనౌన్స్మెంట్ అయింది అండ్ డిఫరెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వీటన్నిటి వల్ల అక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రజలకి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 5 years? ఎవరైతే ఈరోజు ఇమీడియట్గా హౌస్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ నుంచి మీరు ORR మధ్యలో కొనుక్కుంటే మంచిది ప్లాట్. నెక్స్ట్ ORR నుంచి RRR రీజనల్ రింగ్ రోడ్ లోపల మధ్యలో మీరు కొన్నట్లయితే అక్కడ మీరు జస్ట్ మీరు అన్నట్లుగా ఒక 5 yearsలో మంచి గ్రోత్ వస్తుంది. డబుల్ ట్రిపుల్ అప్రిషియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత అది దాటిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మీకు అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం కౌంట్ చేయొచ్చు. ఫ్యూచర్ ఇన్వెస్టర్స్కైనా మంచి లాభం వస్తుంది. లేదా ఈ 5 year స్కీమ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా చక్కటి లాభాలు వస్తాయి. తక్కువ ధరలో ఉన్నప్పుడే అన్ని రంగాల వారు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి టౌన్షిప్స్తో పాటు బిజినెస్ హబ్లు కూడా డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విజయవాడ హైవే చాలా చక్కగా ఉంటుంది. జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ మీ భవిష్యత్తుకు బంగారు నిధి.